Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. తిరుపతి జిల్లా నారాయణవరం మండలం వెంకటకృష్ణపాలెంలో ఒకే కుటుంబంలో 5గురు మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే వారి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. వివిధ యాప్లు, క్రెడిట్ కార్డుల్లో భారీగా అప్పులు చేసిన మోహన్ అవి తీర్చలేక నానా ఇబ్బందులు పడ్డాడు. పైగా వారి వేధింపు ఓ పక్క విషయం బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో మరోపక్క మోహన్ ను వెంటాడాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో తల్లి భార్యను చంపిన మోహన్ రైలు కింద పడే క్రమంలో అతన్ని కాపాడబోయే ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంజునాథ్ అందిస్తారు. మంజునాథ్, ఏంటి మోహన్ ఏ యాప్ల నుండి ఎంత డబ్బు తీసుకున్నాడు, వాళ్ళు ఏ విధంగా వేధించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వెంకటకృష్ణపాలెంలో మృతి చెందిన మోహన్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం అయితే వివిధ మొబైల్లో యాప్లతో పాటు క్రెడిట్ కార్డుల్లో కూడా అప్పులు చేసినట్లు, ఆ అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక అదే విధంగా తాను అప్పులు చేసినట్లు సమాజంలో తెలిస్తే తీవ్ర అవమానం పాలవుతుంది, కుటుంబానికి కూడా అవమానం అని భావించి తల్లిని అలాగే భార్యను కడతేర్చినట్లు తెలుస్తోంది. స్కూల్ నుంచి పిల్లలు తీసుకుని వేపనపల్లె రైల్వే స్టేషన్ వద్ద ఉండగా పిల్లల్ని ఇద్దరిని రైల్వే స్టేషన్ లో కూర్చోబెట్టి తాను ఒక్కడిని ఆత్మహత్య చేసుకోవాలని తొలుత భావించాడు. అయితే అదే సమయానికి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు రావడంతో పట్టాలపై కొద్ది దూరంలో పడుకొని ఉండగా ఆ సమయంలోనే పిల్లలు తండ్రిని కాపాడబోయి ప్రమాదవశాత్తు వాళ్ళు కూడా చనిపోయారు. అయితే ఈ ఘటన విషయంలో పోలీసులు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని చెప్తున్నది ఒకటే, వివిధ రకాల యాప్లు ప్రలోభ పెట్టి అతనికి అప్పులు చేశాయి, అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోనే మృతి చెందినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇద్దరు పిల్లల్ని కూడా తండ్రిని కాపాడబోయి వాళ్ళు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? పోలీసులు ఇప్పటికైతే దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు కానీ పూర్తి వివరాలు అయితే తెలపలేదు. పిల్లలు ఇద్దరు తండ్రిని కాపాడే క్రమంలోనే ప్రమాదవశాత్తు చనిపోయారు కానీ పిల్లలను అతను ఏమాత్రం చంపడం లేదని చెప్పేసి ట్రైన్ డ్రైవర్ అయితే ఉన్నారో ఆ ట్రైన్ డ్రైవరు సమీప రైల్వే స్టేషన్ లో సమాచారం అందించారు. ఈ మేరకే రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మంజునాథ్, ఇక స్థానిక ప్రజలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు? వాళ్ళకి ముందు నుంచే ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? మోహన్ కుటుంబ సభ్యులు చాలా అన్యోన్యంగా ఉంటారని, తల్లి అలాగే మోహన్ భార్య తల్లి కూతుర్ల మాదిరి, అలాగే మోహన్ అతని భార్య ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పి ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా గొడవ పడిన సందర్భాలు అయితే లేవని గ్రామస్తులు గాని కుటుంబ సభ్యులు గాని తెలుపుతున్నారు. మోహన్ దేనికి అప్పు చేస్తాడో, అసలు అప్పుల వల్ల చనిపోయాడో లేదో అన్న క్లారిటీ కూడా కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికి ఇవ్వలేకపోతున్నారు. 2 నెలల క్రితమే తాజాగా సిమెంట్, స్టీల్ దుకాణం పెట్టి వ్యాపారం చేసి వ్యాపారం కూడా సజావుగా జరుగుతోంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికి తెలుపుతున్నారు. మోహన్ ఇంకా కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? మోహన్ కుటుంబం చిన్నప్పటి నుంచి తండ్రి సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యారు. మోహన్ తల్లికి పెన్షన్ కూడా వస్తుంది. మోహన్ ఆ గ్రామంలో ఎవరితో గానీ గొడవ పడే మనిషి కాదు. అలాగే స్నేహితులతో కూడా పెద్దగా మాట్లాడకుండా తన వ్యాపారము, తన కుటుంబము, తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడుపుతున్నాడని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. రైట్గా మనం విజువల్స్ లో చూసుకుంటే మోహన్ తన ఇద్దరు పిల్లల్ని కూడా బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కానీ ఆ పిల్లలకు పాపం తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో. కానీ తండ్రిని కాపాడబోయి ఆ ఇద్దరు పిల్లలు కూడా తమ జీవితాలను కూడా బలి తీసుకున్న సిచ్యువేషన్ అది. జాతర కోసమని ఫోన్ చేశామండి మా మరదలకి, తమ్ముడికి. మేము జాతరకు వస్తామన్నట్టుగా చెప్పినారే కానీ రాలేదు. ఏమి ఎందుకు రాలేదని మళ్ళీ ఎంక్వైరీ చేశాము. కానీ అప్పుడే అత్తా కోడలు ఎలా ఉంటారు? అత్తా కోడల మధ్య కానీ ఆడబిడ్డ వల్ల కానీ ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ లేవని చెప్పేది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా చూసుకునేది. వీళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు కూడా ఏ సమస్యలు ఉండేవి కాదు. పోతే పర్సనల్గా అబ్బాయికి డ్రింకింగ్ కానీ ఇంకొకటి అనేది కూడా ఏం లేదు. చెడు అలవాట్లు కూడా లేదు. ఈ అంగడి ఎప్పుడు పెట్టారు? ఇది పెట్టి ఒక 2 months అయితే ఉంటుంది అంతే. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు మాకు చెప్పిన వాళ్ళు కాదు సార్. వాళ్ళు ఎంతసేపు ఒకసారి డబ్బులు కావాలని అడిగాడు, ఇచ్చాము. తిరిగి మళ్ళీ మాకు ఇచ్చాడు. చాలా మాటలు ఫ్యామిలీతో రమ్మన్నా వచ్చేది అన్నీ బాగున్నాయి కానీ ఎప్పుడు కూడా మాకు మా ఇంట్లో గొడవలు ఉన్నాయని కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏమనేది మాకు చెప్పిన మాకు తెలియదు. ఈవెన్ మా బిడ్డ కూడా మాకు చెప్పింది. మాకు పక్కింటి వాళ్ళు మా మరదల ఫోన్ నెంబర్ ఉంటే 3 గంటల సమయంలో ఈ విధంగా వాళ్ళ ఇద్దరు చనిపోయిండారని చెప్తే మేము పరిగెత్తాం.